హలో గాయ్స్, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ నందు. గోల్డ్ వేసుకొని బయట తిరుగుతున్నారా? ఆడవాళ్ళు తస్మాత్ జాగ్రత్త. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు గోల్డ్ ఎక్కడ కనిపించినా దొంగలు వదలట్లేదు. అవునండి, నిజంగానే లాస్ట్ 1 వీక్ నుంచి మనం సోషల్ మీడియాలో ఇంకా ఎక్కువ రీల్స్ చూస్తున్నాము. ఎలా అంటే ఇప్పుడు గోల్డ్ రేట్ ఇప్పుడు 1,75,000కి చేరింది. కాబట్టి కష్టపడి పని చేసుకుంటే డబ్బులు ఎప్పటికండి 1,70,000 వస్తాయి? ఒక చిన్న చైనో, ఒక బ్రేస్లెటో, ఆడవాళ్ళ మెడలో తాళి, పుస్తెల తాడో ఇలాంటివన్నీ దొబ్బేస్తే ఈజీగా రిచ్ అయిపోవాలనుకుంటున్నారో ఏమో. కానీ దొంగలు హాస్పిటల్స్ దగ్గర నుంచి, టెంపుల్స్ దగ్గర నుంచి, ఇంటి ముందు వాకలు తుడుస్తున్న ఆడవాళ్ళ దగ్గర నుంచి ఎవరిని వదలట్లేదు. ఆఖరికి ఇల్లు కావాలి, అద్దెకి ఇల్లు చూపించండి అని చెప్పి ఒక ముసలావిడ దగ్గర కూడా 15 తులాల బంగారం కొట్టేస్తారు దొంగలు. అలానే హాస్పిటల్ లిఫ్ట్ లో ఒక డాక్టర్ దగ్గర నార్మల్ గా లిఫ్ట్ లో ఎక్కిన ఒక అబ్బాయి నార్మల్ గా మాట్లాడుతూనే ఫట్టన్ లాక్కుని వెళ్ళిపోవడం జరిగింది. ఆడవాళ్ళు తెల్లవారు జామున లేచి 4-5 గంటలకి వాకళ్ళు తుడుస్తూ ఉంటారు. అటువంటి ఆడవాళ్ళ మెడలో చైన్స్ లాగేయడము, మార్కెట్స్కి వెళ్తూ ఉంటారు. ఒక ఆవిడైతే కూరగాయలు కొనుక్కొని రోడ్డు మీద నడుస్తుంది, కవర్ పట్టుకొని ఆవిడ మెడలో ఇలా లాక్కుని తీసుకొని వెళ్ళిపోయారు. అంటే ఈ మధ్య కాలంలో గోల్డ్ రేట్ ఎప్పుడైతే పెరిగిందో దొంగతనాలు విపరీతంగా పెరుగుతున్నాయి. చైన్ పోతే పోయింది, ఇంకొకటి కొనుక్కుంటాం అనుకోవచ్చు, కానీ ప్రాణాలు పోతే అయితే తిరిగి రావండి. ఎందుకంటే దొంగతనాలు చేయడానికి వాళ్ళంతా తెగించినప్పుడు వాళ్ళు స్ప్రేలు కొట్టడము, కత్తులు పెట్టుకోవడము, రకరకాల ఇవన్నీ కూడా వాళ్ళు వాడుతున్నారు అనమాట. సో ఇటువంటి టైంలో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఆడవాళ్ళు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎక్కువ గోల్డ్ వేసుకుని అయితే అస్సలు బయటకు వెళ్ళకుండా నేనైతే చెప్తాను. వెళ్ళినా కూడా చాలా సెక్యూర్డ్ ప్లేస్కి మాత్రమే హెవీ గోల్డ్ అయితే ప్రిఫర్ చేయండి. అసలు అందరూ అనుకుంటున్నది ఏంటి అంటే 1 ఇయర్లో 5,000 పెరుగుతూ 1,00,000కి రీచ్ అయిందంటే ఓకే. కానీ అసలు ఈ జనవరి నుంచి మరి ఈ 1 మంత్ గ్యాప్లోనే ఇంత హై అమౌంట్ అసలు ఎందుకు పెరిగింది, ఎలా పెరిగింది? విదిన్ 1 ఇయర్లో 1,00,000 అవుతుందా? 1,00,000 అయితే ఎవరు గోల్డ్ కొనరు, 1,00,000 కాదు అని చెప్పి అందరూ అనుకున్నారు. బట్ 1,00,000 నుంచి 1,75,000 తులమైందనమాట బంగారం. అనే వెండి కూడా ఏం తగ్గట్లేదు. వెండి కూడా ఆల్మోస్ట్ 4,20,000 వరకు వెండి కూడా పెరిగింది. సో అసలు బంగారం రేటు తగ్గుతుందంటున్నారు, ఇంకా పెరుగుతుంది అంటున్నారు. చాలామంది ఏమో లేదు తులం బంగారం 8 లక్షలు అయిపోతుంది అంటున్నారు. అసలు తులం బంగారం నిజంగా 8 లక్షలు అవుతుందా? గోల్డ్ సిల్వర్ కూడా ఇంకా పెరుగుతుంది అంటున్నారు. అసలు ఈ మార్పులు ఎలా జరుగుతున్నాయి, అసలు ఎప్పుడెప్పుడు ఎంత పెరిగింది, ఎంత తగ్గుతుంది, ఫుల్ డీటెయిల్స్ ఒకసారి నేను మీకు చూపించేస్తాను. బంగారం రేట్లు చూస్తుంటే గుండె దడ పుడుతుంది. ఇన్నాళ్ళు పెరుగుతూ వస్తుంది అంటే ఓకే అనుకున్నాం. కానీ గత 24 గంటల్లో జరిగిన వింతలు చూసి బడా ఇన్వెస్టర్లే షాక్ అవుతున్నారు. నిన్న ఒక్కరోజే తులం బంగారం మీద ఏకంగా 11,000 పెరిగింది. అమ్మో అనుకునే లోపే ఈరోజు సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. ఒక్కరోజే, మళ్ళీ చెప్తున్నా వినండి, జస్ట్ ఒక్క రోజులోనే తులం బంగారం దాదాపు 8,000 పైనే కుప్పకూలింది. నిజమండి, ఇది నిజంగా మామూలు విషయం కాదు. రికార్డుల మీద రికార్డులు సృష్టించిన బంగారం ఇప్పుడు పాతాళానికి ఎందుకు పడిపోతుంది? అంతర్జాతీయ మార్కెట్లో అసలేం జరుగుతోంది? ఈ 8,000 తగ్గుదల వెనుక ఉన్న అసలు కారణాలేంటి? బంగారం కొనాలా లేక ఇంకా టైం పడుతుందా, వెయిట్ చేయాలా? అసలు గోల్డ్లో ఏం జరుగుతుందో డీకోడ్ చేసేద్దాం రండి. సాధారణంగా గోల్డ్ రేటు రోజుకి 100-200 లేదా మహా అయితే 500కు మారుతుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. నిన్న ఒక్కరోజు ఏకంగా 11,000 పెరిగింది. దీంతో జనం భయపడిపోయారు. బంగారం ఇక సామాన్యుడికి అందదు అని అనుకున్నారు. కానీ తెల్లారేసరికి ఆ పెరిగిన దాంతో దాదాపు ఆవిరైపోయింది. ఇవాళ మార్కెట్ ఓపెన్ అవ్వగానే 8,000 ఒక్కసారిగా క్రాష్ అయింది. దీన్నే మార్కెట్ కరెక్షన్ అంటారట. అంటే రేటు మరీ విపరీతంగా పెరిగినప్పుడు ఇన్వెస్టర్లు భయపడి లాభాలు తీసుకోవడానికి అమ్మేస్తారు. అప్పుడు రేటు సడన్ గా పడిపోతుంది. ఇప్పుడు కూడా అదే జరిగింది. కానీ ఇంత భారీ మొత్తంలో అంటే 8,000 పడ్డం అనేది చరిత్రలోనే చాలా అరుదు. మన దేశంలోనే బంగారం ఎందుకు తగ్గింది అంటే దానికి కారణం అంతర్జాతీయ మార్కెట్. గ్లోబల్గా బంగారం రేట్లు భారీగా పతనమయ్యాయి. ఆ ప్రభావం మన దేశ మార్కెట్పై పడింది. దీనికి ప్రధాన కారణాలు డాలర్ పవర్. అమెరికా డాలర్ మళ్ళీ బలపడ్డం మొదలైంది. డాలర్ పెరిగితే బంగారం తగ్గుతుంది. ట్రంప్ ఎఫెక్ట్ అమెరికాలో
ట్రంప్ తీసుకుంటున్న కొన్ని ఆర్థిక నిర్ణయాల వల్ల ఇన్వెస్టర్లు బంగారం నుంచి డబ్బులు తీసి స్టాక్ మార్కెట్లో లేదా బాండ్స్లో పెడుతున్నారు. యుద్ధ భయాలు తగ్గడం, ఇరాన్, వెనెజువేలా లాంటి దేశాల మధ్య యుద్ధ మేఘాలు కొంచెం తగ్గుముఖం పట్టాయేమో అనే సంకేతాలు రాగానే సేఫ్ హెవెన్గా భావించే బంగారం మీద పెట్టుబడులు వెనక్కి వెళ్తున్నాయి. దీంతో ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడి పెరిగి రేటు డమాల్ అని పడిపోయింది. కేవలం బంగారం మాత్రమే కాదు, వెండి పరిస్థితి కూడా ఇంతే. బంగారం వెండి ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి అని. వెండి కూడా కిలో మీద వేలల్లో తగ్గింది. పారిశ్రామిక డిమాండ్ తగ్గడం మరియు గ్లోబల్ మార్కెట్లో వస్తున్న మార్పులే దీనికి కారణం. సో ఎవరైతే వెండి పట్టీలు, వెండి సామాన్లు కొనాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి కూడా ఇది మంచి గుడ్ న్యూస్. ఫైనల్గా సామాన్యుడికి వచ్చే డౌట్ ఒక్కటే, ఇప్పుడు కొనొచ్చా? నిపుణులు ఏమంటున్నారంటే 8,000 తగ్గడం అనేది చాలా పెద్ద డిస్కౌంట్. మళ్ళీ రేపు పెరుగుతుందా తగ్గుతుందా అనేది ఎవ్వరు చెప్పలేరు. ఎందుకంటే మార్కెట్ చాలా అస్థిరంగా ఉంది. నిన్న 11,000 పెరిగి ఇవాళ 8,000 తగ్గిందంటే రేపేం జరుగుతుందో ఆ దేవుడికే తెలియాలి. కానీ పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు ఉన్న వాళ్ళు మాత్రం ఈ తగ్గుదలని వాడుకోవడం మంచిది. ఎందుకంటే బంగారం ఎప్పుడూ బంగారం లాంటిదే. లాంగ్ రన్లో అది పెరుగుతూనే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ భారీ పతనం గురించి మీరేమనుకుంటున్నారు? ఇంకా తగ్గుతుందా లేక మళ్ళీ 1,00,000 దాటుతుందా? కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరిన్ని బిజినెస్ అప్డేట్స్ కోసం ఇట్స్ యూ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.